పెట్రోల్ 2 రోజుల నుంచి ఏమవుతుందంటే మొత్తం ఫ్యూల్ అయితే కాయడం అయితే జరుగుతుంది. అయితే ఆల్రెడీ పెట్రోల్ రేట్లు పెరగలేదు, కానీ ఫ్యూల్ తక్కువ కూడా లేదు. కానీ ప్రజలు మాత్రం ఫ్యూల్ కాసి మరి పెట్రోల్ బంకులు మొత్తం జమ చేస్తున్నారు. దేనికోసం? కొంతమంది సోషల్ మీడియా ప్రాపకాండ ఇదంతా దరిద్రం. ఈ దరిద్రానికి మూల కారణం ఎక్కువ సోషల్ మీడియా అని చెప్పాలి. ఎందుకంటే అసలు భారతదేశానికి పెట్రోల్ కొరత లేదు, కావాలని కృత్రిమంగా కొరత సృష్టించి ఇందులో మాఫియా ఎంట్రీ, ప్రజల సొమ్మును దోషాలని దురుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రాపకాండ తప్ప నిజంగా వాస్తవంగా పెట్రోల్ కొరత లేదు. భారత ప్రభుత్వం అదే చెప్తుంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు కూడా అదే చెప్తున్నాయి. ఎక్కడ చూసినా పెట్రోల్ బాగానే దొరుకుతుంది. సడన్ గా ఎవరో ఒకడు ఏదో పోస్ట్ పెడుతున్నాడు, దాని ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులన్నీ బంద్ అయిపోతున్నాయి. వందల వేల జనం వచ్చేస్తున్నారు. చాలా అధ్వానంగా ఉంది. కాబట్టి వదంతులు నమ్మొద్దు ఎవరు కూడా. పెట్రోల్ కొరత ఉంది అనేటటువంటి వదంతులు నమ్మొద్దు. భారతదేశానికి ఇప్పుడు పెట్రోల్ కొరత లేదు, గ్యాస్ కొరత కూడా లేదు. గ్యాస్ కొరత కూడా సృష్టించి డబ్బులు దండుకోవాలని 950 రూపాయలు ఉన్న గ్యాస్ బండని 5,000, 6,000 రూపాయలకి దొంగతనంగా అమ్ముకుంటున్నారు ఈ దొంగల మాటలు నమ్మకండి. మనకి అవసరానికి సరిపడా గ్యాస్, పెట్రోల్ అన్ని పుష్కలంగా మన దేశానికి ఉన్నాయి, మన రాష్ట్రాలకు ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఇలా కొరత సృష్టించాలని కొంతమంది చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల ప్రజలు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. ఒక పూటంతా పడుతుంది ఒక బండికి పెట్రోల్ కొట్టించుకోవాలంటే, ఆ రకంగా తయారు చేశారు. అసలు పెట్రోల్ కొరత లేదు, రేట్లు పెంచలేదు. ఏది చేసినా ఇంత దుర్మార్గంగా ప్రజల సొమ్మును దోసుకోవాలని ఏదన్నా విపత్కర పరిస్థితి వస్తే వాళ్ళు కాటికాడి నక్కలాగా దొంగల్లాగా అలా తొంగి చూస్తూ ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే కృత్రిమ కొరతను సృష్టించి సర్వనాశనం చేస్తున్నారు ప్రజల్ని. మానవత్వం లేని లాంటి వ్యక్తుల మాటలు నమ్మకండి. ఏంటి యుద్ధం వచ్చినప్పుడు ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు డీలర్ల నుంచి ఒకటి అసోసియేషన్ నుంచి ఒక లెటర్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. అయినా కూడా ఏంటంటే కొంతమంది ఇంకా పెట్రోల్ దొరకట్లేదు అని చెప్తా ఉన్నారు. అదే వేలం పెరిగి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాపకాండ వల్ల కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తే మనకు లాభం వస్తుందని దొంగతనంగా అమ్ముకునేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల చేస్తున్నటువంటి ఇది గొడవ నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగస్తులకు చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే క్యూలో నిలబడితే 2-3 గంటలు ఉంటే వాడు ఉద్యోగం ఏం చేసుకోవాలి? అసలు కొరత లేదురా బాబు, మీరు మామూలుగా వచ్చి మామూలు కొట్టించుకుంటేనే పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెప్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయినా సరే ఏదో గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలని దురాశతో చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప పెట్రోల్ కొరత, గ్యాస్ కొరత మన దేశానికి అయితే లేదు. అంటే లీటర్ కొట్టాల్సిన దగ్గర ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు వెళ్తున్నారు సార్. అయితే ఈ టైంలో ఏంటంటే పెట్రోల్ కొరత ఉందేమో అని చెప్పేసి అందరూ ఒకే దగ్గర అవుతున్నప్పుడు, అంటే ఒకే బంకు లోపల ఇంత వేలల్లో 100లో జనాలు వస్తే నిజంగానే పెట్రోల్ కొరత అవుతుంది ఆ రోజు మాత్రం. నీకు ఆశ్చర్యం ఏంటంటే రాత్రి 11 గంటలకి నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి అన్న నీ కారు ఫుల్ డీజిల్ చేయించేసి పట్టు, మనకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏమిరా బాబు అంటే ఏదో కొరత వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది, రేపు నుంచి పెట్రోల్ దొరకపోవచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కారుకి పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు కదా అంటాడు. ఇవన్నీ చూసేవాళ్ళవే కదా. ఏదేమైనా ఇప్పుడు ఎవరి మాటలో నమ్మకండి. ఖచ్చితంగా పెట్రోల్ పుష్కలంగా ఉంది, గ్యాస్ కూడా పుష్కలంగా ఉంది. కొంచెం కొరత మాత్రమే ఉంది. కొరత అంటే మన అవసరానికి తగ్గట్టుగా సరిపోతుంది. ఎవరు ఇబ్బంది పడద్దు, దాచేసుకోవద్దు, దోసేసుకోవద్దు. దోసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి. శుభ్రంగా మన పని చేసుకుంటూ సక్రమ పద్ధతిలో మనం పెట్రోల్ కొట్టించుకుంటే ఎవరికి కూడా కొరత లేదు. క్రూడ్ ఆయిల్ అయితే ఆల్రెడీ వచ్చి నిన్న ఈ విషయం జరగడం, నిన్న 2 ట్యాంకర్లు వచ్చినప్పుడు కూడా ఎందుకు ఎంత జనాలు ఇచ్చేస్తున్నారు అంటే జనాలకు కొంచెం కూడా అంటే కామన్ సెన్స్ లేదా న్యూస్ చూడడం. దళారులు చేస్తున్నటువంటి ప్రాపకాండకి భయపడిపోతున్నారు. ఒకవేళ రేపు పొద్దున్న ఇప్పుడు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉద్యోగానికి వెళ్ళాలి, వాడికి కనీసం ఒక 5 రోజులు సరిపడా పెట్రోల్ ఉన్నా ఒక 10 లీటర్లు కొట్టించుకోవాలని ఆలోచనతో ఉంటాడు. నా ఉద్యోగానికి ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో వాళ్ళు ఏంటి తొందరపడి ఫుల్ ట్యాంకులు చేయించుకున్నందువల్ల ఈ కొరత ఎక్కువగా కనపడుతుంది. దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఇవన్నీ గందరగోళం సృష్టిస్తున్నారు. ఏదేమైనా ప్రజలు నమ్మొద్దు. నమ్మడానికి మన దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పెట్రోల్, గ్యాస్ పుష్కలంగా ఉంది అని చెప్పి